ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తును ఈడీ స్పీడప్ చేసింది. కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి మరింత సమయం కోరారు. దీంతో ఈ నెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో నిన్న బిఎల్ఎన్ రెడ్డి, నేడు అరవింద్ కుమార్ ను ఈడీ విచారించాల్సి ఉండగా హాజరయ్యేందుకు సమయం కావాలని వీరిద్దరూ కోరారు. 3 వారాల సమయం కావాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన ఈడీ 2 వారాల సమయం కుదరదని చెప్పింది. ఈ నెల 8న విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ నెల 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ నెల 7న ఈడీ అధికారులు విచారించనున్నారు. రైట్, 7న కేటీఆర్ ను విచారించనుంది ఈడీ అధికారులు. అటు వీళ్ళిద్దరు కూడా కొంత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ పూర్తి సమాచారం అందిస్తారు. వెంకట్. క్రాంతి. తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ లో మాత్రం ఈడీ అధికారులు దూకుడు పెంచారని తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఈ నెల 7వ తారీఖునైతే కేటీఆర్ ని విచారించబోతున్నారు. అయితే ఈ అంశంపై ఈడీ ముందుకు కేటీఆర్ హాజరు అవుతారా లేదు అని అంటే మరో వారం రోజులు కావచ్చు, 15 రోజుల గడువుని అడుగుతారా అనేది కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ నెల 8 మరియు 9 తేదీల్లో చూసుకున్నట్లయితే ఇటు మన అరవింద్ కుమార్ కావచ్చు, లేదంటే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా హాజరయ్యే అవ్వాల్సిన సమయంలో మాత్రం వీళ్ళిద్దరు మరో 3 వారాలు ఈడీని సమయం అయితే కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఈడీ దీనిపై రిప్లై కూడా ఇవ్వడంతో మరోసారి ఖచ్చితంగా కుదరదు. ఈ నెల అంటే ఇవాళ నేడు జాయిన్ అయ్యేది 8, 9కి జాయిన్ అవ్వాలంటూ, హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు మరోసారి అయితే ఇటు అరవింద్ కి కావచ్చు, లేదంటే బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు అయితే జారీ చేశారు. మరి వీళ్ళు కేటీఆర్ కావచ్చు, లేదంటే వీళ్ళంతా జాయిన్ అవుతారా, లేదంటే మరొకసారి గడువు అడుగుతారా అనేది కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ కేటీఆర్ విదేశాలకు ఏదైతే డబ్బు ఇవ్వడంతో కావచ్చు, దీనిపై ఈడీ అధికారులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దానిపై పూర్తి విచారణ దీని తీసుకోవాల్సిన ఏదైతే స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీదేవి. క్రాంతి, అయితే 3 వారాల సమయం కోరారు వీళ్ళిద్దరూ కూడా. అయితే 7వ తారీఖున కూడా కేటీఆర్ హాజరవుతారా లేదా తెలియదు, ఎందుకంటే వాళ్ళ న్యాయవాదులతో చర్చించారు. సో ఆయన కూడా సమయం కోరే అవకాశం ఉండొచ్చు. మరి ఒకవేళ ఇలా అవకాశం కోరిన నేపథ్యంలో ఈడీ ఒకవేళ హాజరు కాకపోతే కనుక వాళ్ళు చెప్పిన డేట్లో తర్వాత ఏం జరగబోతోందంటారు? రైట్ శ్రీదేవి, అంటే ఇప్పుడు ప్రస్తుతం మొదటిసారి కావచ్చు, రెండోసారి కావచ్చు గడువు కోరగా మాత్రం వాళ్ళు 3వసారి మాత్రం ఖచ్చితంగా వారెంట్ ఇష్యూ జారీ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము గతంలో కూడా చూసుకున్నా కూడా మనీ లాండరింగ్ కేసు విషయాలలో కవితను కూడా ఈడీ అధికారులు కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. తను హాజరు అయిన కొన్ని సమయంలో కావచ్చు, లేదంటే ఒకసారి గడువు అడగడంలో కూడా కావచ్చు, మనీ లాండరింగ్ కేసులో అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మొదటిసారి కావచ్చు, రెండోసారి కావచ్చు ఈడీ అధికారులు అయితే సమయాన్ని పొడిగిస్తారు. కానీ 3వసారి మాత్రం ఖచ్చితంగా కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకొని అయితే అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. కానీ మరి దీనిపై లాయర్ల తరపు మరి ముందస్తు బెయిల్స్ కోసం కావచ్చు, లేదంటే ముందస్తు దీనికి హాజరు కావడానికి కావచ్చు, వీళ్ళు కోర్టును అయితే ఆశ్రయించే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీదేవి. అయితే క్రాంతి, ఈ కేసులో ఎటువంటి పసలేదు అని మొన్న నుంచి కేటీఆర్ మాట్లాడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు అంటే కాంగ్రెస్ నా మీద కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇప్పటికే 5 కేసులు పెట్టారు, ఇది 6వది. ఇలా వరుసగా ఏదో ఒక నెపం మోపుతూనే ఉన్నారు అంటున్నప్పుడు ఎందుకు మరి 7వ తారీఖు ఆయన విచారణకు హాజరు అవ్వచ్చు కదా, పసలేదు అనుకున్నప్పుడు? రైట్ శ్రీదేవి, అంటే ఈ ఒక మినిస్టర్ గా, మాజీ మినిస్టర్ గా చేసిన కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తన సమయాన్ని కోరుతూ, లేదు అంటే తన న్యాయ నిపుణుల మన వాళ్ళతో కూడా చర్చించిన తర్వాత దీనిపై పూర్తి ఆధారాలతో కూడా హాజరవ్వడానికి మాత్రం కొంత సమయం కోరడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎందుకంటే తన మినిస్టర్ గా ఉన్నప్పుడే దాన్ని అరవింద్ గారికి కావచ్చు, అంటే ఈ మన పిఓ రిలీజ్ చేయడానికి తానే ఆదేశాలు ఇచ్చినట్టు కూడా గతంలో కూడా మీడియా ముందుకు మాత్రం కేటీఆర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక మినిస్టర్ గా ఉన్నప్పుడు, ఐటీ మినిస్టర్ గా ఈ ఫార్ములా ఈ రేస్ ఎందుకంటే ఇండియాలో ఎక్కడ లేని విధానంగా ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ కి అంటే విదేశాల నుంచి కావచ్చు, లేదు అని అంటే ఇతర ఇండియన్ క్రికెటర్స్, బాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు, ఎంతో మంది దీనికి హాజరు కావడం ఇది మొదటిసారిగా చాలా
గొప్పగా చెప్పుకోవడం అయితే జరిగింది. అంటే ఎక్కడ జరగలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిన నిధుల కోసం మాత్రం విదేశాలకు ఇలాంటి కామన్ గా నేను పిఓగా ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది, దాంట్లో తప్పేంటి అంటూ కూడా కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీంట్లో పూర్తి వివరాలుగా మాత్రం తాను ఈడీకి చెప్పే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు శ్రీదేవి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.